తెలుగుదేశం బాటలోనే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయాణిస్తోంది. తెలుగుదేశం అనుకూల పత్రికలు ఈనాడు జ్యోతిలో ఒక వార్త రావడం, వాటిని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం తెలుగుదేశం చేస్తుంది. ఇప్పుడు సాక్షిలో వార్త వేయటం, దాన్నే తర్వాత ప్రెస్ మీట్లు పెట్టడం అనేది బిగిన్ చేశారు. నిన్న పొద్దున తెలుగుదేశం పత్రికల్లో ఒక వార్త వచ్చి సాక్షిలో ఒక వార్త వచ్చింది, బాబు ఎక్కడున్నారో మిస్టరీ అని. ఇప్పుడు దాన్నే బొత్స సత్యనారాయణ ద్వారా మాట్లాడిచ్చారు. రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎక్కడున్నారో ఎవరికి తెలియడం లేదని, ఆయనకంటే ముందే ఆయన కొడుకు లోకేష్ మాయమైపోయాడని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఇలా రహస్యంగా వెళ్ళిపోవడం ఏంటని ప్రశ్నించారు. వచ్చే నెల 4న వెలువడే ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్తూ ఎవరికి చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళ సోషల్ మీడియాలో మెసేజ్లు పంపి టీడీపీ ఎన్ఆర్ఐ లోకేష్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో జగన్ గురించి మెసేజ్లు పెట్టారు. జగన్ టూర్ మీద రకరకాల ట్రోలింగ్లు నడిపారు. మా నేత అందరికీ తెలిసేలా లండన్ వెళ్ళారు. మరి చంద్రబాబు ఎక్కడికి వెళ్ళారు, ఆయన విదేశీ పర్యటన కోర్టు అనుమతి తీసుకుని వెళ్ళాలి కదా, ఎవరికి చెప్పబెట్టకుండా వెళ్ళడం ఏంటి, అసలు ఎంతకు ఆయన ఏ దేశం వెళ్ళాడో ఎవరికి తెలియడం లేదు. టీడీపీకి అనుబంధంగా నడిచే తానా సంస్థ చంద్రబాబు అమెరికా రాలేదంటోంది. ఇట్లా లండన్ వాళ్ళు తమ వద్దకు రాలేదని చెప్తుంటే మరి చంద్రబాబు ఏ దేశం వెళ్ళినట్టు. చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటే ఆయన కొడుకు లోకేష్ తండ్రి కంటే 3 రోజులు ముందే విదేశాలకు వెళ్ళాడట. ఇక సెలబ్రిటీ నాయకుడు కూడా ఏదో దేశానికి అవార్డు కోసం పోతున్నాడని తెలిసింది. ఎన్నికలయ్యాక ఇప్పుడు ఓటమి భయంతో చంద్రబాబు శాశ్వతంగా ఆంధ్రాను వదిలి అమెరికాను మరో దేశానికి పారిపోయాడని వాళ్ళ మాదిరిగా మేము అనలేము అంటూ చెప్పుకొచ్చారన్నమాట.